ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ సార్ పోయి ప్రత్యేకంగా కలిసిండు. పోయిన నెల 4వ తారీఖు నాడు ఇద్దరు కలిసిర్రు. మళ్ళా బరాబర్ నెల దినాలకే ఎందుకు కలిసి ఉంటారు ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే ఉండవిల్లి దాకా పోవాలి. పోదాం పాండి ఆలస్యమెందుకు. అగో చూసినరా మొదలు నారావారి ఇంటికి పోయిన కొనిదెల పవన్ సారు పువ్వుల గుత్తి చేతిలో పెట్టిండు. అటెనక సిక్కి కాషాయ శాల్వ కప్పిండు. తర్వాత వెంకటేశ్వరుని విగ్రహం స్వహస్తాలతోనే అందించుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ అట్లా మర్యాద చేసినాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఊకుంటాడా? మర్యాదకు మర్యాద అన్నట్టు ఆయన కూడా మొదలు శాల్వ కప్పి సన్మానం చేసిండు. ఇక సన్మాన సత్కారాలు మర్యాదలు ఒడిచిపోయినాక చంద్రబాబు సారు పవన్ సారు ఇట్లా సోఫాలా కూర్చొని ముచ్చట్లల్లా మునిగిపోయిర్రు. మరి ఏం మాట్లాడినరు ఏం కథ? కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు దగ్గరికి రాబట్టి ఇప్పటికీ ఏపీలో ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు మనము ఏలుబడిలకు వచ్చి ఎలుము చేసింది ఏం లేదు. రాజకీయం అంటే ఏమో అనుకున్నా కానీ సినిమాల డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. మాటల ఎప్పుడు వేరే ఉంటుంది, చేతల్లో చూపెట్టుడు వేరే ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని కొనిదెల పవన్ సార్ కూడా నారా చంద్రబాబు సార్తోని అన్నడా అంటే ఏమో మరి పవన్ సార్ అన్నా లేకుంటే చంద్రబాబు సార్ అన్న చెప్తేనే ఎరకైతుంది. మరి ఏ ముచ్చట ముంగటేసుకున్నారంటే ఊర్లకు తొవ్వలు సాపు ఓపించుడు, జీవన పథకం ముచ్చట, మ్యాజిక్ డ్రైనేజీలు ఎట్లా కడదాము, ఎట్లా మోర్లు సాపు చేపిద్దాము, ఎండాకాలంలో కాలువలు ఎండిపోతాయి కాబట్టి లోతు దీపిచ్చే పని పెట్టుకోవాలి, అట్లనే అనుమాన ప్రాజెక్టు పనులు అన్ని కూడా ముంగటేసుకోవాలి అనుకుంటారట. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ సారు మీరు ఇట్లా మంత్రులతోని మీటింగులు పెట్టుడు, ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే ఏది కూడా కొనెల్లా చేసింది లేదు. ఇప్పుడు చేస్తామన్న ఈ పనులన్నా ముంగటేసుకొని బిరాన పడగొట్టుండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.